విజయ్ దేవరకొండ తన సొంత ఊరి కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో అది ట్రెండింగ్గా మారింది. ముఖ్యంగా తను కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత తన సొంత ఊరు అనేటువంటి తుమ్మెన్పేటలో ఆ ఒక కొత్త జింట అనేది సందడి చేసిందనమాట. వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి, అంటే పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారు. సో అక్కడ స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు ఊరందరితో కూడా చాలా భావోద్వేగానికి కూడా విజయ్ గారు చాలా ఎమోషనల్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే సొంత ఊరిలో ఎవరికైనా కావచ్చు, అది సెలబ్రిటీ అయినా, సాధారణ ప్రజలైనా, లేకపోతే విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళైనా కూడా వాళ్ళ సొంత ఊరిలో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి అందరికీ కూడా ఒక కళ ఉంటుంది. అది ఒక పెద్ద కళ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే విజయ్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే విషయాన్ని పంచుకున్నారు. మా నాన్నగారికి తన సొంత ఊరిలో ఒక ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. ఇప్పుడే నా పెళ్ళి కూడా కావడం, అండ్ ఇప్పుడే ఒక ఇల్లుకి మేము ఒక ప్రవేశం చేయడం అనేది కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ యొక్క సందర్భంలో మీ అందరితోని కూడా పంచుకోవడం, మీ అందరితోని కూడా కలవడం అనేది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండడం కూడా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము అని చెప్పేసి కూడా విజయ్ గారు మాట్లాడడం జరిగింది. సో అదే సందర్భంలో నా తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్ళి కూడా ఇక్కడ మీ అందరి సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలోనే చాలా ఘనంగా ఇక్కడే చేస్తాను తన పెళ్ళి. సో అదేవిధంగా ఇప్పుడు మీ అందరి ముందు కూడా నేను ఒక మాట ఇస్తున్నాను. ఇక మీదట అచ్చంపేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 44 ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. సో విజయ్ దేవరకొండ గారు ఎప్పటికి కూడా తన మూలాల్ని మాత్రం మర్చిపోరు అని చెప్పేసి మరొకసారి నిరూపితమైంది. అండ్ అదేవిధంగా ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా కూడా అండగా ఉంటాము అని చెప్పేసి అయితే తను ఒక గొప్ప మాటలు చెప్పుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే మనము చాలా రకాల హెల్ప్లు చూస్తూ ఉంటాము, కాకపోతే విద్యాదానం అనేది అన్నిటికన్నా కూడా గొప్పది. సో మనం చూస్తూ ఉన్నాం, కనీసం ఇప్పుడు డిగ్రీలు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు బయట మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటిది ఒక గొప్పగా చదువుకున్న వాళ్ళకంటే చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ భవిష్యత్ అనేది ఇంకా గొప్పగా ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో విజయ్ దేవరకొండ గారు తన ఫ్యామిలీ సభ్యులందరూ కూడా ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో చాలామంది కూడా ఈ డెసిషన్కి విజయ్ దేవరకొండ గారిని ప్రశంసలతో ముంచెత్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ఇది ఒక మంచి నిర్ణయం. మీరేమనుకుంటున్నారు విజయ్ గారి యొక్క నిర్ణయం పట్ల? ఖచ్చితంగా కామెంట్ చేయండి.